స్థానిక ఎవరైతే సిద్దిపేట జిల్లా మంత్రి ఉన్నారో వాళ్ళకు కూడా ఆయన కూడా అదే రూట్ లో వెళ్తాడు. పొన్నం ప్రభాకర్ గారు కూడా అదే రూట్ లో వెళ్తుంటాడు. ఆయన చిన్న చిన్న విషయాలు కూడా అన్ని చెప్పరు కదా, కాబట్టి చూసుకోవాలి, చేయాలి. ఈ సందర్భంగా మేము వాళ్ళని చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా అది మీరు చేయాలి. మండల లీడర్లు కావచ్చు, స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు గారికి కూడా మేము ఇదే విన్నవించుకుంటున్నాం. ఇది దారిలా ఇంతకుముందు ఈటల రాజేందర్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటు ఈ దారి నుంచే వెళ్తుండే. ఇప్పుడు ప్రస్తుతము పొన్నం ప్రభాకర్ కూర్చుండు మంత్రి, ఆయన్నే హుస్నాబాద్ మంత్రి. మళ్ళా ఇప్పుడు మాకు హరీష్ రావు ఏమంటే హరీష్ రావు సార్ గారు తెలంగాణ టైగరు, సిద్దిపేట టైగర్ అంటారు. కానీ రవాణా వ్యవస్థ సరిగా ఉంటేనే ప్రజా వ్యవస్థ అనేది బాగుంటుంది. దీని విషయంలో ఒక పోలీస్ శాఖ తరఫున మీరు ఏమన్నా ప్రభుత్వ దృష్టి తీసుకుపోయే అవకాశం ఉంది? మా యొక్క గౌరవ సిపి గారు సాధారణ లక్ష్మీ పెరుమాల్ IPS. నమస్తే, వెల్కమ్ టు DBC న్యూస్ తెలుగు. నిజాం మేము ప్రతిరోజు వందలు కాదు వేల మంది ప్రయాణించే రహదారి ఇది. సిద్దిపేట నుండి నంగునూరు వెళ్లే ప్రధాన రహదారి. హన్మకొండ రోడ్, నంగునూరు రోడ్డు కలిపి కీలక జంక్షన్. పగటి సమయంలోనే ప్రమాదకరంగా కనిపించే ఈ ప్రాంతం రాత్రి సమయంలో మాత్రం మృత్యు మలుపుగా మారుతుంది. ఈ జంక్షన్ వద్ద ఒక్క వీధి దీపం కూడా లేదు, ట్రాఫిక్ సిగ్నల్స్ లేదు, రాత్రివేళ దారి స్పష్టంగా కనిపించదు. వేగంగా వచ్చే వాహనాలు ఒక్కసారిగా మలుపు తిరగాల్సి రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పోలీస్ అధికారులు అడిగి కూడా దీని యొక్క పర్మనెంట్గా అసలు ఏం తీసుకుంటారు, దీంట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు విషయాలు కూడా మరిన్ని విషయాలు కూడా తెలుసుకున్న ప్రయత్నం. సిద్దిపేట గవర్నమెంట్ మార్చెరు దగ్గర ఉన్నాం. దీనికి సంబంధించి నిన్న రాత్రి జరిగిన ప్రమాదం గురించి ఇక్కడ ఎస్ఐ వివేక్ సార్ ఉన్నారు. అసలు ఈ సంఘటన సంబంధించి ప్రాథమికంగా ఏం జరిగిందని కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, నిన్న రాంపూర్ అంటే సిద్దిపేట నుంచి హన్మకొండ పోయే ప్రధాన రహదారి పక్కన రాంపూర్ పోయే క్రాసింగ్ అంటే నంగునూరు పోయే క్రాసింగ్ లో రాత్రి ప్రమాదం అయితే జరిగింది. మీకు ప్రాథమికంగా అసలు ఏం జరిగింది సార్? ఇది నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద నిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళు గత 10 సంవత్సరాల కిందట మహారాష్ట్ర నాందేడ్ నుంచి ఇక్కడ వలస వచ్చి సీసకమ్మర్లు, గుడ్డళ్ళు, కత్తులు లాంటి పని చేసుకుంటూ జీవనం సాగిస్తారు వాళ్ళ కుటుంబంతో. నిన్నటి రోజు వాళ్ళ అర్జున్ భీమా పవర్ అనే అతను వాళ్ళ పెద్ద కొడుకుని తీసుకొని సిరిసిల్ల పెళ్లికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆటోలో వచ్చి రాంపూర్ క్రాస్ రోడ్ వద్ద దిగి అతని బాబుని తీసుకుని రోడ్డు క్రాస్ చేస్తున్న క్రమంలో అటుగా హుస్నాబాద్ వైపు సిద్దిపేట వైపు వెళ్తున్న ఒక కారు ఎవరైతే అర్జున్ భీమా పవర్ ఉన్నాడో అతన్ని టక్కరించి కొద్దిగా ముంగట దాకా తీసుకుపోవడం వల్ల అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే వాళ్ళు బతుకు తెరువు కోసం మన మహారాష్ట్ర నుంచి ఇక్కడికి మన నంగునూరు మండలం కేంద్రానికి వచ్చి గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు పోస్ట్ మార్టం అనేది సిద్దిపేట మార్చురు జరిపి వాళ్ళ బంధువులకు అంటే తల్లిదండ్రులకు మరియు వారి భార్యకు ఆ యొక్క మృతదేహాన్ని అప్పగించడం జరిగింది. దగ్గరనే మీరు అంటే ఉత్తవేట్లో దూరంలోనే ఉంది కదా పోలీస్ స్టేషన్, మీకు ఏ సమయం ఇంటిమేషన్ వచ్చింది? అక్కడ స్థానికంగా ఐ విట్నెస్ మీరు ఏమన్నా తెలుసుకున్నారా సార్? అక్కడ ఉన్న స్థానికులు ఉండి అక్కడ, ఎందుకంటే అది మండల్ హెడ్ క్వార్టర్ వెళ్ళే రహదారి కాబట్టి అక్కడ ఉన్న స్థానికులు అక్కడ ఉన్నవారు మాకు చెప్పడం జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన ఒక 5-10 నిమిషాలనే మేము అక్కడికి రీచ్ అయ్యి మా సిబ్బందితో రీచ్ అయ్యి అతన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రి మార్చికి తరలించడం జరిగింది. వాళ్ళ భార్యను పిల్లలను కూడా అక్కడికి వాళ్ళ మృతుని యొక్క తమ్ముని కూడా అక్కడికి పిలిపించి సీన్ ఆఫ్ అఫెన్స్ చూపించడం జరిగింది. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా మేము ప్రొక్యూర్ చేసి నేర స్థలంలో ఉన్న కొన్ని
వాటిని సేకరించడం జరిగింది. ప్రధానంగా అక్కడ ప్రధాన రహదారికి నంగునూరు వైపులో అక్కడ రోడ్డు కూడా సరిగా లేనట్టుగా రిపేర్ గా ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు సార్. అంతేకాకుండా కూడా స్ట్రీట్ లైట్ ప్రధానంగా అక్కడ లైట్ లేకపోవడం, వెలుతురు లేకపోవడం వల్ల ఆ యాక్సిడెంట్ తగిలినట్టుగా అంటే ఇదే కాదు గతంలో కూడా అనేకంగా కూడా ప్రమాదాలు వాటిల్లాయి సార్. దీని విషయంలో ఒక పోలీస్ శాఖ తరఫున మీరు ఏమన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉంది? మా యొక్క గౌరవ సిపి గారు సాధారణ రశ్మి పెరుమాల్ ఐపీఎస్ మేడం గారు ఇదివరకే జిల్లాలోని కమిషనర్ల ఇట్లాంటి ఏరియాలను గుర్తించి అందుకు తగినట్లు అంటే ఎలివేషన్ లేకపోతే లైట్ సిస్టమ్ కానీ లైట్ సిస్టమ్ అనేది లేకపోతే సంబంధిత అధికారులకు చెప్పి, లేకపోతే రోడ్డు సంబంధించిన అయితే R&B వారికి చెప్పి, స్పీడ్ బ్రేకర్లు అవసరం ఉన్నా కానీ R&B అధికారులకు చెప్పి తగిన ఏర్పాట్లు చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే విధంగా మేము కూడా ఆ యొక్క స్పాట్ ను హాట్స్పాట్ గా గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా సంబంధిత అధికారులకు నిన్ననే జేపీ తాండా సర్పంచ్ గారు కూడా చెప్పడం జరిగింది అక్కడ లైట్ ప్రొక్యూర్ చేయమని. అండ్ ఒక 2-3 రోజుల టైంలో అతను చేస్తా అని మాకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా R&B వారికి కూడా లెటర్ రాసి తగు చర్యలు, మా తరపున తగు చర్యలు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా అక్కడ ప్రతిరోజు చేస్తున్నాం. దాదాపు మేము ఎక్కడనే ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. డ్రంక్ డ్రైవ్ కానీ, విజిబుల్ పోలీసింగ్ కానీ అన్ని ఎన్ఫోర్స్మెంట్ అక్కడనే చేయడం జరుగుతుంది. కాబట్టి మా పోలీస్ శాఖ తరఫు నుంచి ప్రమాదాలు ఇక ముందు జరగకుండా మా తరఫున ఏమున్నా ప్రివెంటివ్ మెజర్ తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూస్తామని చెప్పి ఫైనల్ గా నంగనూరుకు పోయే నిత్యం రాకపోకలు సిద్దిపేటకు వచ్చే ప్రజలు కావచ్చు, ఇప్పుడు హనుమకొండ పోయే ప్రజలు కావచ్చు, ప్రధానంగా ఈ ప్రమాదాల విషయంలో మీరు ఏం చెప్తారు సార్? ఏదైనా ఇప్పుడు వాహనదారుడు అనేది ఖచ్చితంగా అతనికి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రోడ్ అనేది అతను ఫస్ట్ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ముందట వచ్చే వ్యక్తి అతను ఏదో ఆలోచనలో వస్తాడు, అతి వేగంగా వస్తాడు. కాబట్టి తనకు డిఫెన్సివ్ మోడ్ డ్రైవింగ్ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా డీజీ గారు వీళ్ళందరూ డీజీ సార్ కానీ వీళ్ళు అరైవ్ అనే ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎందుకంటే రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. అంటే అతను ఎక్కడి నుంచి వెళ్ళిండో తన గమ్యస్థానానికి మళ్ళీ సురక్షితంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ అరైవ్ అనే ప్రోగ్రామ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వాహనదారుడు అంటే ఎవరైతే డ్రైవింగ్ చేసే వ్యక్తి అతను రోడ్డు భద్రత నియమాలు పాటించి అతను హెల్మెట్ కానీ, సీట్ బెల్ట్ కానీ ప్రతిదీ పాటించి రోడ్డు గురించి ఒక అవగాహన తెలుసుకొని ఎదుటి వ్యక్తి ఏదైనా ఫాస్ట్ గా వచ్చినట్లయితే డిఫెన్సివ్ డ్రైవింగ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ప్రమాదాలని తగ్గుతాయని తెలియజేయడం. ప్రమాదం ఎక్కడ ఉన్నారు అసలు వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకున్నారు? కారు లీక్ కొట్టిన వ్యక్తిని ఐడెంటిఫై చేసినాం. కారు కూడా అదుపులో తీసుకున్నాం. ఆ వ్యక్తిని కూడా మా అదుపులో తీసుకోవడం జరిగింది. మా పోలీస్ స్టేషన్ లో కారు ఉంది. స్థానికంగా రాఘవల్పేట ఎస్ఐ టి వెంకటేష్ వివేక్ సార్ మాట్లాడారు. ఏది ఏమైనప్పటికీ ఇది ఒక విచారణ వ్యక్తం చేస్తూ ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ కూడా చాలా ప్రోగ్రామ్స్ సిపి స్థాయిలో ఆదేశానుసారం కూడా ఎస్ఐ చెప్పిన ప్రకారం అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తగు సూచనలు చేశారు. దాంతో పాటు కూడా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కూడా పోలీస్ శాఖ తరఫున చర్య తీసుకుంటానని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమేష్ తో DBC న్యూస్ తెలుగు సిద్దిపేట.